వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్ట్ల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై తాజా కేసు నమోదైంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు కూడా నమోదవడమే కాదు, అరెస్టు కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళిపై కూడా కేసు నమోదైంది. అరెస్టు జరిగింది, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వంతొచ్చింది. ఆయన సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఒక ఫిర్యాదు అందింది జనసేన నేత నుంచే. అయితే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతోంది. వాటిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ నెలకి 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో అసలు పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడో దాక్కున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై తొలుత గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జనసేన నాయకుడు కడప మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విజయనగరంలోనూ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో సైతం దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్స్ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. గతంలో కూడా వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ పై చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. చంద్రబాబుతో పాటు నాటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై చాలా రకాలుగా మాట్లాడారు. బూతులతో రెచ్చిపోయేవారు. అయితే తాజాగా పవన్ పై చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఫిర్యాదులు వస్తుండడం అనుమానానికి తావిస్తోంది. దువ్వాడ అరెస్ట్ తప్పకుండా ఉంటుందని ప్రచారం నడుస్తోంది.